గుంటూరులో ఉద్రిక్త కొనసాగుతోంది. అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూటమి నేతల ఆందోళన కొనసాగుతోంది. అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంబటి క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని కూటమి నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో అంబటి నివాసం దగ్గర పోలీసులు మోహరించారు. ఇక అంబటి వ్యాఖ్యలను జనసేనతో పాటు ఏపీ బీజేపీ ఖండించింది. అంబటిని వెంటనే అరెస్ట్ చేయాలి అంది. ఇక అలాగే అంబటి అసభ్య వ్యాఖ్యలు అత్యంత హేయమైంది అని ఏపీ బీజేపీ అంబటిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. అంబటి వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. అంబటి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇక అంబటిని ఫోన్లో జగన్ పరామర్శించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని జగన్ ఆరోపించారు. ఇటు ఏపీ సీఎస్ కు మండలి విపక్ష నేత బొత్స ఫోన్ చేశారు. అంబటి రాంబాబు ప్రాణాలకు ముప్పు ఉంది అని ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో దూషించారంటూ టీడీపీ జనసేన శ్రేణులు భగ్గుమన్నాయి. టీడీపీ నేతల ఫిర్యాదుతో నకరికల్లు పిఎస్లో అంబటిపై కేసు నమోదైంది.